అల్లూరి జిల్లా కూనవరం ఎగువ భద్రాచలంలో వరద ఉధృతి మళ్లా పెరుగుతుంది. భద్రాచలం వద్ద 44.70 అడుగులకు నీటి మట్టం చేరింది. ఆంధ్ర ఒడిశా జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. ఇక మరోవైపు దిగువ ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. ప్రస్తుతం 11.70 అడుగుల వద్ద వరద కొనసాగుతుంది. మధ్యాహ్నం నుంచి మళ్లీ వరద పెరిగే అవకాశం ఉందంటూ కూడా అధికారులు తెలిపారు. బ్యారేజ్ 175 గేట్ల నుంచి 9,60,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కోనసీమ, లంక, చింతూరు ముంపు గ్రామాలు కూడా ఇంకా ముంపులోనే ఉన్నాయి. రైట్, అల్లూరు జిల్లా కూనవరం ఎగువ భద్రాచలంలో వరద ఉధృతి మళ్లా పెరుగుతుంది. భద్రాచలం వద్ద 44.70 అడుగులకు నీటి మట్టం చేరింది. ఆంధ్ర ఒడిశా జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు దిగువ ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. ప్రస్తుతం 11.70 అడుగుల వద్ద వరద కొనసాగుతుంది. మధ్యాహ్నం నుంచి మళ్లీ వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బ్యారేజ్ 175 గేట్ల నుంచి 9,60,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కోనసీమ, లంక, చింతూరు ముంపు గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. రైట్, ఇక కోనసీమలో వరద ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. మొదటి ప్రమాద హెచ్చరికనైతే ఉపసంహరించినట్లు తెలుస్తుంది. ధవళేశ్వరం బ్యారేజ్ కి మళ్ళా వరద పోటెత్తడంతో కూడా అక్కడ అధికారులు అందరినీ అప్రమత్తం చేసినట్లు తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి రాజమండ్రి గోదావరి బ్రిడ్జి నుంచి మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో అందించడానికి. శ్రీరామ్మూర్తి. దీపిక, ఏదైతే వరద గోదావరి మళ్ళీ తగ్గినట్టే తగ్గిముఖం బట్టి మళ్ళీ పెరుగుతూ ఉంది. భద్రాచలం దగ్గర నిన్న సాయంత్రం మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నప్పటికీ కూడా మళ్ళీ రాత్రికి వరద భారీగా పెరుగుతూ వస్తుంది. అంటే గంటకి కూడా భద్రాచలం దగ్గర 10 పాయింట్లు పెరుగుతూ ఉంది. దీంతో ఇప్పుడు ప్రస్తుతం భద్రాచలం దగ్గర 44.6 అడుగుల నీటి మట్టం ఉంది. అయితే దిగువన గల ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 9,60,000 క్యూసెక్కుల నీరు ఇక్కడ సముద్రంలోకి విడుదలవుతుంది. దీంతో చూసినట్లయితే ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరికని విత్డ్రా చేసినప్పటికి కూడా నిలకడగా ప్రవాహం ప్రవహిస్తుంది. దీంతో కోనసీమ జిల్లాలోని మొత్తం లంక గ్రామాలన్నింటికి కూడా ఇక్కడ ముంపు పొంచి ఉంది. ఇక్కడ లంక గ్రామాల్లో మనం చూస్తున్నాం, ఇక్కడ చాలా లంక గ్రామాల ప్రజలు వరద కష్టాలను ఎదుర్కొంటున్నారు. బోట్ల మీదే నిత్యావసరాల కోసం ఇతర అంటే ఏదైతే కూరగాయలు కానీ ఇతర వైద్య సౌకర్యాల కోసం కానీ బోట్ల మీదే ప్రయాణించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ కోనసీమ జిల్లాలో పీగన్నవరం మండలం కనక్కాయ లంకల, అలాగే అప్పనపల్లి దేవస్థానానికి వెళ్ళే అప్పనపల్లి కాజ్వే, అలాగే ఎదురుబిడియం ఐనవిల్లి దగ్గర ఎదురుబిడియం కాజ్వే, మొత్తం జీపేదపూడి దగ్గర మొత్తం అంతా కూడా లంక గ్రామాలన్నీ కూడా రాకపోకలు తెగిపోయి దాదాపు 46 లంక గ్రామాలకి రాకపోకలు చాలా ఇబ్బందికరంగా మారిన పరిస్థితి ఉంది. మరోవైపు చూసినట్లయితే భద్రాచలం దగ్గర వరద నీటి మట్టం పెరుగుతూ ఉండడంతో మరింతగా వరద పెరిగే పరిస్థితి ఉందని చెప్పి కేంద్ర జల సంఘం బులెటిన్ జారీ చేసిన పరిస్థితి ఉంది. దీంతో 48 అడుగుల వరకు చేరుకున్న తర్వాత తగ్గుమట్టం పట్టే అవకాశం ఉందని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే గోదావరి పరివాహక ప్రాంతంలో అది తెలంగాణ, మధ్యప్రదేశ్, అలాగే మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకి గోదావరికి భారీగా వాగులు, వంకలు, నదులు పొంగి గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో మరొక 3-4 రోజులు వరద ప్రవాహం కొనసాగే పరిస్థితి ఉందని చెప్పేసి ఇక్కడికి ఇరిగేషన్ అధికారులకి ఒక ముందస్తు సమాచారం అందిన పరిస్థితి ఉంది. దీంతో ఫోర్కాస్ట్ని బట్టి ఇక్కడ వచ్చిన వరదని వచ్చినట్టుగా ఇక్కడ సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. దీంతో ఇప్పుడు అంటే
నిన్న సాయంత్రం నుంచి ఇప్పటికీ చూసినట్లయితే 1,00,000 క్యూసెక్ల నీరు తగ్గినప్పటికీ కూడా ప్రవాహ యాగం కానీ పరవళ్ళు కానీ ఉధృతి కానీ ఎక్కడ తగ్గుముఖం పట్టలేదు. దీంతో ధవళేశ్వరంలోని 175 గేట్లు పూర్తిగా ఎత్తు ఉంచారు. ఇక్కడ ప్రస్తుతం అయితే నీటి మట్టం 11.70 అడుగుల నీటి మట్టం కొనసాగుతుంది. మరొక 6 అడుగు పెరిగినట్లయితే ఇక్కడ మళ్ళీ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే పరిస్థితి ఉంది. నిన్న 12.50 అడుగుల వరకు చేరుకుని మళ్ళీ ఒక అడుగు వరకు ఇప్పుడు నీటి మట్టం తగ్గింది. ఇప్పుడు సాయంత్రానికి మళ్ళీ ఇక్కడ పెరిగి మళ్ళీ 2 అడుగుల వరకు పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు. ఏదైనా కోనసీమ లంక గ్రామాల ప్రజలకి ఎలాంటి అంటే ముంపులో ఉన్న ప్రజలకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా సురక్షిత ప్రాంతాలకి తల్లి రావాలని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు గత 3 రోజులుగా టామ్ వేస్తున్న పరిస్థితి ఉంది. అయితే లంక గ్రామాల ప్రజలు ఊర్లు వదిలి రారు. మరీ ఆ లోతట్టు గ్రామాల ప్రజలు మాత్రమే బయటకు వస్తుంటారు. అయితే వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు అవి కూడా అందుబాటులో ఉంచాలని చెప్పి వారికి ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా వరద బందోబస్తులో కూడా వరద విధుల్లో కూడా చేరిన పరిస్థితి ఉంది. అయితే చింతూరులో కూడా ముంపు గ్రామాలకి చూసినట్లయితే ఇక్కడ ఒడిశాకి వెళ్ళే ఛత్తీస్గఢ్కి వెళ్ళే జాతీయ రహదారి 326 మీద వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయి భారీగా వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అలాగే వందలాది ఎకరాలు ఇక్కడ పంట నీట మునిగింది. 86 గ్రామాలకి అంటే విఆర్పురం, కోనవరం, చింతూరు మండలాలకు చెందిన 86 గ్రామాలకి రాకపోకలు తెగిపోయాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. ఎక్కడ కూడా గోదావరిలోకి ఇప్పుడు దసరా ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో భవానీ భక్తులు అత్యధికంగా మాలలు ధరించి పూజలు చేసుకుంటున్న నేపథ్యంలో జరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో మొత్తం ప్రధానమైన రేవుల్లో ఎక్కడ కూడా పుణ్యస్నానాలు ఆశ్రయించకుండా కూడా ఇక్కడ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన పరిస్థితి ఉంది. ఏదైనా వరద గోదావరి మరింతగా పెరిగే పరిస్థితి ఉంది. సాయంత్రానికి ఇక్కడ రాజమండ్రిలో కూడా మరింతగా వరద ఉధృతి పెరిగే పరిస్థితి కనిపిస్తున్నాయి. దీపిక. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.